రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 294 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ 81 పాయింట్లు నష్టపోయింది. ఐటీ, ఆటో సెక్టార్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. రైట్ మొత్తంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. 81 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ, సెన్సెక్స్ 294 పాయింట్లు కోల్పోయింది. ఐటీ, ఆటో సెక్టార్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ ప్రభు గారు మనతో సిద్ధంగా ఉన్నారు. ప్రభు గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్. మొత్తంగా చూస్తున్నాం ఇవాళ నష్టాలకు అసలు కారణాలు ఏంటంటారు? టారిఫ్ భయాలే అనుకోవచ్చా, ఇంకేమైనా ప్రభావం చూపాయి అనుకోవచ్చా? స్టాక్ మార్కెట్ ఏంటి ఒక్కసారిగా ఇంత ఒడిదుడుకులకు కారణం ఏమంటారు? అది ఇండియన్ ఐఎన్ఆర్ అది కూడా కన్వర్షన్ తగ్గింది కదా, 58-59 పైసా తగ్గింది. దాదాపుగా 89 రూపీస్కి వచ్చింది. మనకి దాదాపు 100కు దగ్గరలో ఉన్నాం. అంటే ఏ కంట్రీ కన్నా 100 రూపాయలు తీసుకుంటే 100 రూపీస్ దగ్గర ఉంటే అసలు ఇక పోను $1కి $2 అవుతుందా? అది పెరిగిపోద్దా? అది మెయిన్ అదొక కారణం. ప్లస్ ట్రంప్ ట్రెమర్స్ అనేది ఇంకా కొంచెం వాసన అనేది కొంచెం ఉంది కాబట్టి అంటే ఎక్కడ ఏమవుతుంది ఇంకా ఎంత ఇప్పుడు మనం ట్రేడ్ సర్ప్లస్ లో ఉన్నాం, ట్రేడ్ డెఫిసిట్ లో వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ టారిఫ్స్ మొదలు పెట్టాడు ఫస్ట్ నుంచి. $50 బిలియన్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ ట్రేడ్ ట్యాక్స్ వేస్తూ అవి బ్యాలెన్స్ చేసుకుందామని. అది అసలు ట్రేడ్ డెఫిసిట్ దాన్ని ఇలా ట్యాక్స్ వేసి బ్యాలెన్స్ చేసుకున్నా అనేది ఇట్స్ రాంగ్ పాలసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసిన తప్పిదం. ఇప్పుడు మొత్తానికి వాళ్ళకి లోకల్ మొదలైనవి పార్టీలోనే. సో డెఫినెట్ గా వాళ్ళే చెప్తున్నారు కదా ఇది కరెక్ట్ కాదు, ఇండియాతో పెట్టుకోవద్దని. ఎందుకంటే మనం కూడా ఇండియాతో పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం వాళ్ళకి పంపించే తక్కువ, వాళ్ళు అక్కడ మనం వాళ్ళకి పంపించేది ఎక్కువ, వాళ్ళ నుంచి మనం తీసుకునేది తక్కువ. అంత $45.33 బిలియన్. వాళ్ళకి మనకి 7% లాస్ట్ ఇయర్ వాళ్ళు పెంచుకున్నారు. బట్ మనం 11.6% మనం ఎక్స్పోర్ట్ చేసాం. అది ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతోంది. సో మన ఐటమ్స్ కూడా ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి జనరల్ గా మనం కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వేరే కంట్రీస్ తో మనం చేసుకుంటున్నప్పుడు ట్రంప్ కూడా మళ్ళీ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు మీ మీద. సార్, మార్కెట్లు టర్న్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, లేదంటే ఇలానే ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ఏం చెప్తారంటే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? క్లారిటీ రావాలి కదా, కొంచెం వెయిట్ చేయాలి. ఏదైనా 24,100, 24,200 లాస్ట్ టైం కూడా మనకు 24,100 ఆ రేంజ్ కి వచ్చింది కదా. మాక్సిమం అక్కడికి ఏమైనా రావచ్చు. ఏదో 24 కట్ అయితే మీరు 23,500 లీస్ట్ ఆఫ్ ద లీస్ట్, అంతకంటే మార్కెట్ పడకపోవచ్చు. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ యుఎస్ కి తక్కువ, పర్సెంటేజ్ ఆఫ్ ఇది తక్కువ కదా, ఓన్లీ ఐటీ అండ్ ఫార్మా కదా. మిగతాది మనకి పెద్ద పర్సెంటేజ్ లేదు. సో డెఫినెట్ గా మనకి పెద్ద ఎఫెక్ట్ కాదు. మనకి 5 టెక్స్టైల్స్ ఇప్పుడు మనకి ఒకవేళ ఈ ట్రమ్మర్స్ వల్ల 3 to 5% పడుతుంది అనుకున్నాయి. డొమెస్టిక్ 8 to 10% పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్. అంటే 6 months నుంచి 1 year లోపల ఇది అడ్జస్ట్ అవుద్ది. కానీ ఈ షార్ట్ టర్మ్ ఈ టర్మ్ లో మనకు కొంచెం ఇబ్బంది పడవచ్చు ఇన్స్టెంట్ గా. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు.